హలో గైస్, ఇన్ఫినిక్స్ వచ్చేసి ఒక కొత్త బడ్జెట్ ఫోన్ అనేది లాంచ్ చేసింది. అది కూడా మనకు చాలా తక్కువ రేటుకే లాంచ్ చేసింది గైస్. ఇది మనకు జస్ట్ రూ. 6,000కే ఒక స్మార్ట్ ఫోన్ అనేది లాంచ్ చేసింది. అది కూడా ఈ బడ్జెట్‌లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ రూ. 6,000కి ఈ ఫీచర్స్ అనేది చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా దీంట్లోన. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 గైస్. ఇది ఈరోజే ఇండియాలో మనకు లాంచ్ చేసినారు. ఈరోజు ఈ వీడియోలో ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ అంతా మనకి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాగ్ దగ్గరండి. అంతేకాక కొత్త వాళ్ళ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8. మనకి ఇది వచ్చేసి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు తక్కువ రేట్కే. ఇప్పుడు ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ దీంట్లో వచ్చేసి డిజైన్ గైస్. దీంట్లో డిజైన్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి సేమ్ ఐఫోన్ మోడల్ టైప్ ఉంటుంది. మనకు కెమెరా సెటప్ ఉంటుంది కదా, సేమ్ మనకి యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉంటుంది కదా రౌండ్ సర్కిల్లో, సేమ్ మనకి అదే డిజైన్లోనే వస్తుంది. మనకి జస్ట్ ఈ బడ్జెట్లో ఒక లుకింగ్ పరంగా కూడా బెస్ట్ ఉంటుంది కదా మనకు. చూడడానికి మనకి సేమ్ యాపిల్ లాగే ఉంటుంది డిజైన్ అనేది. ఇది కూడా ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి డిజైన్ అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు ఓవరాల్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు దీని డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో గైస్ ఈ డిస్ప్లే వచ్చేసి చాలా పెద్దగా వస్తుంది. ఇది వచ్చేసి 6.6 ఇంచెస్ హెచ్ఐ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు గైస్ ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. అది కూడా ఈ బడ్జెట్లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అంటే చాలా మంచి ఫీచర్ గైస్ మనకు. నెక్స్ట్గా దీంట్లో మనకు 500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. మీకు ఈ బ్రైట్నెస్, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా చాలా మంచి ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు గైస్ ఈ బడ్జెట్లో. మనకు ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది గైస్ మనకు. డిస్ప్లే సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు. 6.6 ఇంచెస్ ఇచ్చినారు. అది కూడా మనకి ఇంత తక్కువ రేట్కి ఇంత పెద్ద డిస్ప్లే అంటే చాలా మంచి ఫీచర్ ఇది. నెక్స్ట్గా దీంట్లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 13 MP ఏఐ కెమెరా ఉంటుంది. మనకి 13 MP ఈ బడ్జెట్లో అంటే ఓకే అని చెప్పొచ్చు. మనకి బేసిక్ కెమెరా, ఫొటోస్, వీడియోస్కు, మనకి వీడియో కాల్లో ఇట్లా దానికి ఓకే అని చెప్పొచ్చు ఇది కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా మనకి 8 MP సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చినారు. ఓవరాల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి కదా మనకు సెల్ఫీ కెమెరా మిడిల్ పంచ్ హోల్లో వస్తుంది మనకు. ఇలా గైస్ ఇంకోటి మెయిన్ ఫీచర్ వచ్చేసి దీంట్లో మనకు సేమ్ డైనమిక్ యాక్సిడెంట్ లాగా ఒక ఫీచర్ ఇచ్చిన గైస్. ఇది వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ నుంచి ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మీరు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఇది యానిమేషన్ చూపిస్తుంది కదా మనకు. సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా, మనకి అది వచ్చేసి డైనమిక్ యాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మనకి ఐఫోన్ 15 సిరీస్లో కూడా యూజ్ చేసినా కదా డైనమిక్ యాక్సిడెంట్, సేమ్ మనకి అదే ఫీచర్లోనే ఇచ్చినారు ఇది కూడా. ఇది ఏమంటే మనకు కాలింగ్ వచ్చినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఛార్జింగ్ తక్కువ అయినప్పుడు అది నోటిఫికేషన్ బాగానే చూపిస్తుంది. ఇది కూడా ఈ బడ్జెట్లో మనకు చాలా మంచి ఫీచర్ కదా మనకు. చూడడానికి మనకు బాగానే ఉంటుంది ఈ ఫీచర్ ఇది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి యూనిసెక్ ప్రాసెసర్. ఇది యూనిసెక్ T606 కేసు ఇది. ఇది కూడా ఈ బడ్జెట్లో ఒక మంచి ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఓవరాల్ ఒక బడ్జెట్ ప్రాసెసర్ కదా మనకు. నార్మల్ డే టు డే టాస్క్ కూడా మనకి ఈజీగా రన్ అవుతాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మనం డైలీ నార్మల్ టాస్క్ కూడా రన్ చేసుకోవచ్చు దీంట్లోన. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇచ్చినారు గ్యాస్. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచరు. ఈ బడ్జెట్లో మనకు నార్మల్గా 4000, 3000 mAh ఇస్తుంటారు. ఇది వచ్చేసి మనకు 5000 mAh ఇచ్చినారు. మనకి బ్యాటరీ బ్యాకప్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు దీంట్లో. దీంట్లో మనకు ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి 10 watts దాకా సపోర్ట్ వస్తుంది ఇది. దాంతోపాటుగా ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఈ బడ్జెట్లో టైప్ సి అంటే చాలా మంచి ఫీచర్ కదా మనకు. మీరు వేరే మొబైల్లో కంపేర్ చేస్తే మీకు వేరే మొబైల్స్ అయితే మైక్రో USB ఇచ్చింటారు, చిన్న పిన్ ఇచ్చింటారు. దీంట్లో మనకు టైప్ సి సపోర్ట్ అనేది ఉంది. ఇది కూడా మనకు చాలా బెస్ట్ ఫీచర్ ఈ బడ్జెట్లో. ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి ఫీచర్స్ అంటే ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు కదా మనకి. ఇది ఓవరాల్ వచ్చేసి ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్తో వస్తుంది. ఇది మనకు లేటెస్ట్గా ఆండ్రాయిడ్ 13తోనే నడుస్తుంది. ఏమంటే ఇది గో ఎడిషన్ మనకు, అంటే లిమిటెడ్ యాప్స్ ఉంటాయి మనకు. అయినా కూడా మనకు ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ కదా ఇది. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 3GB ర్యామ్తో వస్తుంది. ప్లస్ 3GB ర్యామ్ విర్చువల్ ర్యామ్ కూడా వస్తుంది. మనకి 3+3 పెంచుకోవచ్చు. మనకు ఓవరాల్ వచ్చేసి అప్పుడు 6GB ర్యామ్ అవుతుంది. కానీ యాక్చువల్ ర్యామ్ అనేది మనకు 3GB ర్యామే. 3GB అనేది మనం ఎక్సెల్ విర్చువల్ ర్యామ్ అంటాం కదా మనం, ఎక్స్పాండబుల్ ర్యామ్. ఆ ర్యామ్ అనేది పెంచుకోవచ్చు. మనకి 3GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు జస్ట్ రూ. 6,300కే లాంచ్ చేసినారు. ఈ 6,300కి ఫీచర్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు కదా మనకు. మీరు వేరే ఏ మొబైల్తో కంపారిజన్ కూడా చాలా మంచి ఫీచర్స్ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నారు. అది కూడా ఇంత తక్కువ రేట్కి వస్తుంది. దాంతోపాటు కలిసి ఇది మనకు దీంట్లో బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వాడితే మనకి ₹1000 దాకా డిస్కౌంట్ కూడా వస్తుంది. అప్పుడు మనకి మొబైల్ వచ్చేసి ఒక ₹5,700 లోపల వస్తుంది కదా ఈ మొబైల్, మీరు ఒకవేళ యాక్సిస్ కార్డ్ వాడితే. ఓవరాల్ ఈ మొబైల్ వచ్చేసి చాలా మంచి మొబైల్ కదా. మీరు ఒకవేళ బేసిక్ మొబైల్ పిల్లలకి కానీ, లేకుంటే ఇంట్లో పెద్దవాళ్ళకి,
లేకుంటే మీరు సెకండ్ ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఇది వచ్చేసి మనకు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు స్టార్టింగ్ రేట్‌కే గైస్ మనకు రూ. 6,000కి ఇంత మంచి ఫీచర్స్ అంటే చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ తక్కువ రేట్‌కి ఒక స్టార్టింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ బడ్జెట్‌లో దీనికి మించిన ఫీచర్స్ అయితే వేరే దాంట్లో లేవు గైస్ మనకు. మీరు ఒకవేళ తక్కువ రేట్‌లో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే అది కూడా పిల్లలకి ఆన్‌లైన్ క్లాసెస్‌కి గానీ, లేకుంటే ఇంట్లో పెద్దవాళ్ళకి గానీ, లేదా సెకండరీ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది గైస్. ఇది ఫస్ట్ సేల్ వచ్చేసి డిసెంబర్ 13వ తారీఖు అనేది లాంచ్ అవుతుంది. అది కూడా ఫ్లిప్‌కార్ట్‌లో గైస్ మనకు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఆ రోజు వెళ్లి తీసుకోండి ఇది. ఈ బడ్జెట్‌లో ఈ మొబైల్ మాత్రం కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.